ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే శ్రీరాములు శ్రీ వశిష్ఠులు కూడా గతంలో ఉన్నటువంటి గురు శిష్యులుగా ఉన్నప్పుడు ఆ యొక్క గత శరీరాలలో ఉన్నప్పుడు గురువు బోధించేటువంటిది ఏమని శిష్యునితో, ఓ పుత్రక, ఈ దృశ్యమంతా కూడా కేవలము భ్రాంతి మాత్రమే అయి అసన్మయమై ఉన్నది. ఇది కలలో కన్నటువంటి నగరంలాగానే కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇక ఇది ఎందుకు నశించకుండా ఉంటుంది? మెలకు వస్తే కళానుభవం నశించినట్లుగానే లేనిది కాబట్టి ఇది లేకనే ఉంటుంది. జాగ్రత్త నందు స్వప్నము కూడా, స్వప్నమునందు జాగ్రత్త కూడా ఎలా స్వప్నము చేత జాగ్రత్త, జాగ్రత్త చేత స్వప్నము ఎలా బాధితాలగుచు స్వప్నమునందు జాగ్రత్త లేకుండా ఉంటుంది, జాగ్రత్త నందు స్వప్నము లేకుండా ఉంటుంది. అలాగే ఈ దృశ్యమంతా కూడా ఆత్మజ్ఞానము చేత సర్వత్రా సర్వదా సంపూర్ణంగా శమించిపోతుంది. స్వప్న నగరము జాగ్రత్త నందు శమించిపోయినది అయి ఎచ్చటికో శీఘ్రంగా పోయినట్లుగానే ఆ దృశ్య జగత్తు కూడా ఆత్మజ్ఞానము చేత శమించిపోయినది అయి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నది అని చెప్పగా అప్పుడు శిష్యుడు ఇలా అంటూ ఉన్నారు, మహాత్మా, దృశ్యము లేకపోతే ఒకంత కాలమైనా సరే ఈ దృశ్య రూపముగా కనబడేటువంటిది ఏమిటి? మరలా కూడా జ్ఞానము ప్రాప్తించిన తర్వాత అది కనబడడం లేదు. కనబడకుండా ఉండేది ఏమిటి? ఈ కనబడడం కనబడకపోవటం దేని యొక్క రూపాలు అయ్యున్నవి? విశాలయుక్తమైనటువంటి ఈ చిదాకాశము దాని యొక్కదా ఏమిటి ఇదంతా అని అడగగా అప్పుడు గురువు గారు ఇలా చెప్తూ ఉన్నారు, పుత్రక, ముత్యపు చిప్ప అంటే సుక్తి రచితము అనేటువంటిది. ముత్యపు చిప్ప తన యొక్క చాకచక్యము చేత వెండిలాగా కనబడినట్లుగానే ఈ నిర్మలమైనటువంటి చిదాకాశమే తన యొక్క నిజ చిత్ స్వభావము చేత ఈ విధంగా జగద్రూపంగా కనబడుతూ ఉంటుంది. అంతేకాని జగత్తు అనేటువంటిది ప్రత్యేకంగా మరొకటి లేనే లేదు. తన యొక్క నిర్మల చిత్స్వరూపాన్ని వదిలేకుండానే ఈ విధంగా జగత్తులాగా కనబడడం ఈ విశాల చిదాకాశ వస్తువు యొక్క స్వభావమే అయి ఉన్నది కదా. ఆకాశానికి ఏమీ లేని దానికి తెలుపు నలుపు రంగులులాగానే, అవయవికి అవయవాలులాగానే, జీవికి ఇంద్రియాలులాగానే ఈ దృశ్య రూపంలో ఉన్నటువంటి కనబడడం కనబడకపోవడం ఈ సృష్టి ప్రళయాలు కూడా ఈ చిదాకాశం యొక్క స్వరూపాలే అయ్యున్నవి. కాబట్టి ఓ రామచంద్ర, నీవు నిర్మలమైనటువంటి నీటి యందు ప్రవేశించటానికి ముందు, ప్రవేశించినప్పుడు, ఆ తర్వాత కూడా బింబము ప్రతిబింబము భేదము అనేటువంటిది నశించిపోయినప్పుడు కూడా ఏమీ నశించినటువంటి ఉదయము కలిగిన ఒకే రూపము ఎలా కలిగి ఉంటుందో అలాగే మాలిన్యరహితమైన బ్రహ్మము కూడా సృష్టి ప్రళయాలయందు ఏ యొక్క నాశము లేనటువంటి ఏకరూపమే కలిగి ఉన్నది కదా. స్వప్నమందు సుషుప్తి అందు కూడా నిద్ర ఎల్లవేళలా ఏకరూపముగానే ఉండునట్లు ఈ సృష్టి యందు ప్రళయమందు నాశము లేనటువంటి చిద్రూప బ్రహ్మము ఎల్లవేళలా ఏకరూపముగానే వర్తిస్తూ ఉన్నది. అందుకే స్వప్నమనందలి జాగ్రత్త అంటే స్వప్నములో కనపడినటువంటి జగత్తు జాగ్రత్త నందు ఏ విధంగా మనుజునికి పూర్తిగా నశించిపోతూ ఉన్నదో, పూర్ణముగా శమించిపోతూ ఉన్నదో, అలాగే మన ఈ జగత్తు కూడా జ్ఞానదశయందు పూర్ణముగా శమించిపోతూ ఉన్నది. తదన్యత్రాస్తికే ఖాఖ్యం తదేత్యంఘ న విద్మహే అసంఖ్యం పరఖే త్వేత
త్వేతదస్మిన్ చిద్వ్యోమ్ని సంభవాత్. ప్రియుడవగు ఓ రామచంద్ర, బాధితమైనదియు అంటే దేని చేతైతే బాధింపబడినదో అది కాబట్టే శూన్యము అనేటువంటి పేరు కలిగినది అగు ఈ స్వప్న జగత్తు లేనిదే కదా. స్వప్నము అనేటువంటిది ఎప్పుడూ లేనిది. స్వప్నానుభవంలో స్వప్నము ఉన్నది. స్వప్నానుభవం మెలకువలోకి వచ్చినాక లేనిదే కదా. అలాగే లేనిదే శూన్యమే అనేటువంటి పేరు కలిగినదే కదా స్వప్న జగత్తు. మరి ఒక చోట అంటే దేశాంతరంలో కూడా ఆ విధంగానే ఉండి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాన దృష్టి చేత అయితే మనం ఎరుగము. లేకపోతే అన్యజీవుల యొక్క జీవాకాశమునందు ఉండుటను ఉంటుంది అనేటువంటి అనుమానము కేవలము యోగ్యమైనదా అంటే కాదు, అయోగ్యమైనదే అగుతూ ఉన్నది. ఎలాగంటే మన యొక్క వాసనలతో నిండిపోయినటువంటి ప్రపంచము మన జీవాకాశమునందే సంభవిస్తుంది, కానీ ఇతరుల యందు కాదు కదా. ఏ దేహాస్మచ్చిదాకాశ కచనం సర్గ సంక్షయే తధాన్య సంవిదాకాశం నైవమిత్యత్ర కాప్రమా. మన చిదాకాశము యొక్క జగద్రూప స్ఫురణము ప్రబోధము చేత జ్ఞానము చేత బాధితమై ఎలా లేకుండా ఉన్నదో, అలాగే తక్కిన వారి యొక్క అప్రబుద్ధుల యొక్క అంటే ఆ ప్రబుద్ధత్వము లేకపోవడం, అజ్ఞానుల యొక్క జగత్తు రూపంలో కనబడేటువంటిది కూడా లేదు అనటం అనేటువంటి దాని యందు ప్రమాణం ఉన్నదా? లేదు కదా. మనకు బాధితమైనటువంటి జగత్తు తక్కిన వారి చిదాకాశమున ప్రవేశింపదు అని చెప్పగా అప్పుడు శిష్యుడు ఇలా అంటూ ఉన్నాడు. ఏవం చేత్తద్యదా స్వప్నే ద్రష్టురన్యః సా దృశ్యదీహి విద్యతే తద్వదన్యత్ర మన్యేస్తి జగదాధీహి. శిష్యుడంటూ ఉన్నాడు, మహాత్మా, ఈ ప్రకారంగా మన సంవిత్తు యొక్క అంటే మన చైతన్యం యొక్క విషయము మరి ఒకరి సంవిత్తునందు ప్రవేశించలేదనుకో, స్వప్నాన్ని చూసేటువంటి వానికంటే కూడా వేరైనటువంటి జాగ్రత్తలో ఉన్న పురుషునకు ఆ జాగ్రత్త యొక్క దృశ్యబుద్ధే ఉండునట్లుగా ఒకని యొక్క ప్రళయకాలమందును మరి ఒకనికి ఈ జగత్తు మొదలైనటువంటి బుద్ధి ఉంటుంది అని నేను తలస్తూ ఉన్నాను అని చెప్పగా అప్పుడు గురువు ఇలా అంటూ ఉన్నారు. ఏవమే తన్మహాప్రాజ్ఞ స్వరూపం తు నా తజ్జగచ్చితిభాతి స్వరూపం తత్తద్వదేవ నభాతి చ. మహాప్రాజ్ఞుడవగు రామచంద్ర, నీవు చెప్పినది సత్యమే. జగత్తు వాస్తవానికి చైతన్యం యొక్క స్వరూపమే అయినట్లయితే అది సర్వసాధారణంగా ఒకే రూపమై ఉంటుంది కదా. కానీ ఇలా కాదు. చైతన్యమునందు కల్పించబడినటువంటి జగత్తు తనను చూసేవారికి వారి వారి యొక్క సంకల్పాన్ని అనుసరించి కనబడుతూ ఉంటుంది. ఇతరమైనటువంటి వారికైతే కాదు కదా. కాబట్టి వారి వారి సంకల్పాన్ని అనుసరించే జగత్తు యొక్క స్వరూపము వ్యవస్థితమై ఉన్నదే అవుతూ ఉన్నది కదా. నభాతి నచ తత్కించిన్న చ తత్కించి దేవసత్ తచ్చిదాకాశ కచనం కే తత్ర సదసదృశౌ. ఈ జగత్తు సర్వులకు కూడా సాధారణంగా ఒకే రూపంతో కనబడదు. అంటే ఈ జగత్తు అందరికీ కూడా సామాన్యంగా ఒకే రూపంతో కనబడదు. కాబట్టే ఇది తుచ్చమైనది. ఒకంతైనను కూడా ఇది ఏమాత్రము సమర్థవంతమైనది, సత్తు శాశ్వతమైనది కాదు. అది ఆయా జీవుల చిదాకాశం యొక్క స్ఫురణ మాత్రమే అగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇంకా అక్కడ సత్తేమి అసత్తేమి ఇటువంటి సదసదృష్టులు అనేటువంటివి ఏమున్నవి? లేవు. విద్యతే తద్ది సర్వత్ర సర్వం సర్వేణ సర్వదా న విద్యతే చ తత్కించిత్ సర్వం సర్వత్ర సర్వదా. ఒకవేళ జగత్తు అధిష్టాన చిదాకాశ రూపము చేత ఉన్నది అని చెప్పబడినట్లయితే అప్పుడది సర్వ విధాలా కూడా, సర్వ ప్రదేశాల యందు కూడా, సర్వకాలముల యందు కూడా అది కనబడుతూ ఉన్నదే అయి ఉంటుంది కదా. అందుకే
నిజ దృశ్య రూపము చేత అయితే అది అంతా ఒకంతైనా సరే ఎప్పటికీ ఎప్పుడు ఎక్కడా లేకుండానే ఉన్నది. తత్సత్సత్ సర్వదా సర్వమసాధ్య సద్ధివాఖిలం తన్మయం తచ్చిదాకాశం ననాసి నచనాసి తత్. బ్రహ్మము పరమార్థ రూపము చేత సత్తుగను, వృత్తుల చేత కప్పబడుట వలన అసత్తుగను ఉండడాన్ని బట్టి ఈ జగత్తంతా కూడా అలాగే సత్సద్రూపముగానే కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా చిదాకాశ రూపమైన ఆ బ్రహ్మము నాశరహితమై ఉండడము చేత దాని చేత నిండబడిన ఈ జగత్తు కూడా, బ్రహ్మము చేత నిండబడినటువంటి ఈ జగత్తు కూడా నాశరహితమే అయ్యున్నది కదా. యన్నామ సచ్చిదాకాశం సర్గ ప్రళయ రూపిత తద్దుఃఖాయ పరిజ్ఞాతం పరం శమః. సద్వస్తువగు చిదాకాశమే ఈ సృష్టి ప్రళయ రూపమై ఉన్నది. అయితే ఆ చిదాకాశమే కనుక దానిని తెలియబడకపోతే ఈ దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క జనన మరణముతో కూడినటువంటి సంసార రూపము కూడా ఎరుగబడినట్లయితే పరమశాంతి మోక్ష రూపమే అయ్యున్నది. ఎలాగంటే ఇప్పుడు సద్వస్తువైనటువంటి చిదాకాశమే కదా ఆ సృష్టి స్థితి ప్రళయ రూపమై ఉన్నది. అంతకుమించి మరొకటి అనేది లేదుగా. ఆ చిదాకాశాన్ని గురించి గనక తెలియబడినట్లయితే దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క సంసారము, శరీరాల యొక్క రాకపోకల రూపము కూడా తెలియబడినట్లయితే ఇంకప్పుడేముంటుంది? పరమశాంతి రూపము అంటే మోక్ష రూపమే అయ్యున్నది కదా. అంటే ఏది సచ్చిదాకాశమై ఆత్మయ్య ఉన్నదో అదే సృష్టి స్థితి ప్రళయ రూపమై ఉన్నది. దాని గురించి తెలియబడలేదనుకో అది దృశ్య సంసార రూపమై మహా దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటుంది. అదే తెలియబడినట్లయితే పరమశాంతిని, సర్వ దుఃఖాలను కూడా నశింపజేసేస్తుంది అని చెబుతూ విద్యతే సర్వదైవేదం సర్వం సర్వత్ర సర్వదా న విద్యతే సర్వదా చ సర్వం సర్వత్ర సర్వదా. జ్ఞానికి బ్రహ్మము సర్వరూపమై ఎల్లవేళలా సదా భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు సర్వ ప్రదేశాలయందు సర్వదా అన్ని జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలయందు కూడా వెలయుచున్నదే అవుతూ ఉంటుంది. జ్ఞానికి బ్రహ్మము సర్వరూపమై ఉంటుంది. అజ్ఞానికైతే అది ఎల్లవేళలా ఎన్నడూ ఎక్కడా కూడా లేనిది అవుతుంది కదా. ఏషదేవో ఘట శైల పటస్ఫోటస్తటోవట తృణమగ్ని స్థావరంచ జంగమం సర్వమేవచ. ఈ బ్రహ్మమే దేవతలు, మరే ఘటాలు, పటాలు, పర్వతాలు, స్ఫోటనాలు అంటే భేదనాలు, తటాలు అంటే దేవతలైనా, కుండలైనా, పాత్రలైనా, వస్త్రాలైనా, పర్వతాలైనా, మరి విస్ఫోటనాలంటే భేదనాలైనా, పగలటమైన తీరాలైనా, వృక్షాలైనా, గడ్డైనా, అగ్నైనా, స్థావరాలు కదిలేవి, కదలనిది జంగమాది అంటే కదిలేటువంటివి అన్నీ సమస్తము ఏమై ఉన్నది? ఈ బ్రహ్మమే అయ్యున్నది. అస్తి నాస్తి చ శూన్యంచ క్రియాకాలో న భూమహి భావాభావౌ భవో భూతిర్నాశాః పాశాః శుభాశుభాః. ఉన్నదని లేనిదని, కలదు లేదు, శూన్యము క్రియా కాలము ఆకాశము భూమి, భావము అభావము, జన్మము ఐశ్వర్యము, నాశము పాశము, శుభము అశుభము మొదలైనవన్నీ కూడా ఏమై ఉన్నవి అంటే పరబ్రహ్మమే అయ్యున్నవి అని చెబుతూ తన్నాస్త్యేవనయన్నామ నిత్యమేకస్తదా బహిః ఆది మధ్య మధాంతం తు కాలత్రితయమేవ చ. ఏకమై
శాశ్వతమైనట్టి పరమాత్మ లేని పదార్థము బయట కానీ లోపల కానీ, బాహ్యమునందు భావమునందు అభ్యంతరమునందు వెలుపల కూడా ఆది మధ్యము అంతములందు కూడా, సృష్టి ప్రారంభమునందు సృష్టి కొనసాగేటప్పుడు సృష్టి ప్రళయంలో కలిసిపోయినప్పుడు కూడా ఈ కాలత్రయమైనటువంటి దేని యందు కూడా ఏదీ లేదు. అంటే నిత్యమైనటువంటి పరమాత్మ లేనటువంటి పదార్థము ఎక్కడ, ఎప్పుడు, ఎలుపల లోపల ఆది మధ్యాంతాల యందు ఎక్కడ, 3 కాలాల యందు కూడా ఏదీ లేదు. అంటే సర్వేక సమస్తము ఏకరసమాత్రమైన శాశ్వతమైనటువంటి పరమాత్మతో కూడినటువంటి పదార్థాలే ఉన్నవి అని తెలియజేస్తూ, సర్వం సర్వేణ సర్వత్ర సర్వదైవత్ర విద్యతే, సర్వం సర్వేణ సర్వత్ర సర్వదాత్ర న విద్యతే. అధిష్టాన రూపమున ఈ పరబ్రహ్మమునందు సర్వము కూడా సర్వరూపాల చేత కూడా సర్వత్రా కూడా, అంటే సమస్తము అన్ని రూపాల చేత సర్వత్ర సర్వ ప్రదేశాల యందు సర్వకాలముల యందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు, మరి కాలత్రయాలతో కూడినటువంటి అవస్థాత్రయాల యందు జాగ్రత్త స్వప్న సుషుప్తి యందు కూడా ఈ సర్వదా ఉన్నది ఈ పరబ్రహ్మమే అధిష్టాన రూపమున. అదే దృశ్య రూపమున ఈ పరబ్రహ్మమందు ఏది కూడా ఏ రూపము చేత కూడా ఎచ్చట కూడా ఎప్పుడూ కూడా లేనే లేదు. యదైవ రామ సర్వత్ర సర్వమేవాస్తి సర్వదా బ్రహ్మాత్మత్వ స్వప్న సంవిత్స్వర న్యాయేన వైతదా. ఈ ప్రకారంగా ఈ యొక్క స్వప్న నగరాల యొక్క దృష్టాంతము చేత, ఈ యొక్క పోలిక చేత సర్వము కూడా బ్రహ్మము చేత నిండబడి ఉండడం చేత సర్వ పదార్థాలు కూడా సర్వరూపాలే అయి కనబడుతూ ఉన్నవి. తృణం కర్తృ తృణం భోక్తృ బ్రహ్మాత్మత్వ తృణం విభు ఘటః కర్త ఘటో భోక్త ఘట సర్వేశ్వరేశ్వర. అంటే బ్రహ్మరూపమే అవడము చేత తృణము కూడా, అంటే గడ్డి కూడా కర్తయే భోక్తయే అవుతుంది. సర్వవ్యాపకము కూడా బ్రహ్మము రూపమే అవడము చేత అది కూడా కర్త భోక్తే అవుతుంది. అంతేకాదు ఘటము కర్తయే, ఘటము కూడా భోక్తయే. ఇంద్రాది ఈశ్వరులకు కూడా ఈశ్వరుడే అయి ఉన్నది. సర్వేక సమస్తము బ్రహ్మరూపమే అవడము చేత పటకర్త పటో భోక్త పట సర్వేశ్వరేశ్వర, దృశికర్త దృశిర్భోక్త దృశి సర్వేశ్వరేశ్వర, గిరిః కర్త గిరిర్భోక్త గిరి సర్వేశ్వరేశ్వర, నరః కర్త నరో భోక్త నరః సర్వేశ్వరేశ్వర. ఆ విధంగానే వస్త్రమైన నేత్రమైన పర్వతమైన మనుజుడైన మొదలైనటువంటి సర్వేక సమస్త పదార్థాలు కూడా ప్రత్యేకముగా కర్తయు భోక్తయు. ఇంద్రుడు మొదలైనటువంటి ఈశ్వరుడుకు కూడా ఈశ్వరుడునై వెలయుచూ ఉన్నవి అని చెబుతూ, ప్రత్యేకం సర్వవస్తూనాం కర్త భోక్త పరాత్పర అనాది నిధనోధాత సర్వం బ్రహ్మాత్మకం యతః. సమస్తము కూడా బ్రహ్మస్వరూపమే అవడము చేత సర్వ వస్తువులందు కూడా ప్రత్యేకముగా ఒక్కొక్క వస్తువు కూడా కర్త భోక్త, పరాత్పరుడును ఆది మధ్యము అంతరహితుడును అయినటువంటి బ్రహ్మదేవుడును కూడా అయ్యున్నది. తృణకుంభాదయస్త్వేతే స్వయా విభూతయా విభుః ఏవం రూపా స్థిత రూపం యద్విభాతః క్షయోదయౌ. ఈ తృణాలు ఈ ఘటాలు మొదలైనటువంటి పదార్థాలు అన్నీ కూడా నిజసాక్షి అయి సర్వవ్యాపకమైనటువంటి ప్రత్యేగాత్మ రూపముతోనే స్థితిని పొంది ఉన్నవి కదా. ఇంకా కూడా దేని యందు వాటి యొక్క ఉత్పత్తి వినాశాలు అనేవి కనబడుతూ ఉన్నవో ఆ సమస్త రూపాలు కూడా మరి ఆ సమస్త రూపము చేత సర్వవ్యాపకమగు బ్రహ్మమే కదా వెలయుచూ ఉన్నది. బాహ్యోర్ధోస్తి సా ఏ వేహ కర్త భోక్త తదా విధః విజ్ఞానమాత్రమే వాస్తి కర్తృభోక్తృ తదా విధం.
ఎవరి మతమందు బాహ్యమందలి పదార్థము విజ్ఞానము కంటే కూడా వేరై ఉంటుందో అటువంటి వారికి, అంటే అటువంటి వారెవరు? వైశేషికులు, మరే సౌత్రాంతికులు మొదలైనటువంటి వారు అన్నమాట. అయితే అంటే విజ్ఞానము లేనటువంటి, విజ్ఞానము కంటే ఇతరమైన పదార్థమే కర్త భోక్త అయ్యున్నది కదా. ఇంకా కూడా యొక్క వేదాదుల యందు ఎవరైతే వాదించేటువంటి వారి యొక్క మతమునందు విజ్ఞాన మాత్రమే సమస్తముగా అయ్యున్నట్లయితే అటువంటి వారికి ఈ వాదాలతో ఉన్నటువంటి మతము కేవలము బౌద్ధులే. ఆ బౌద్ధులకి ఆ విజ్ఞానమే కర్త భోక్త అయ్యి కదా కనబడుతూ ఉన్నది. నకశ్చిశ్చైవ కర్తేహ నచ భోక్త తథావిధం కశ్చిదీశ్వర ఏవేహ కర్త భోక్త తథావిధం. ఈ శూన్యవాదుల యొక్క మతమునందు అయితే ఇక్కడ కర్త కానీ భోక్త కానీ ఎవ్వడూ లేడు. అంతా కూడా ఏమై ఉన్నది? శూన్యమే, ఏమీ లేనిది అయి ఉన్నది. అదే పాశుపతులు మొదలైనటువంటి వారి యొక్క మతమునందైతే ప్రక్రియా ప్రసిద్ధుడగు ఈశ్వరుడే కర్త భోక్త అయ్యున్నాడు కదా. సర్వమేవ పదే తస్మిన్ సంభవత్యుత్తమోత్తమే విదయః ప్రతిషేధాశ్చ కేతే సంతి న సంతికే. ఈ ప్రకారంగా సర్వశక్తివంతమై సర్వరూపమై సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మపదమునందు సమస్తము కూడా ఉద్భవిస్తూ ఉన్నది. ఇంకా కూడా ఆ బ్రహ్మమునందు ఆ యొక్క వాదులకు ఇష్టమైనటువంటి ఒకదానితో ఒకటి విలక్షణమైన ఈ యొక్క విధి నిషేధాలు కూడా ఆ విరోధము లేకుండా ఉండే పూర్వకంగానే సంభవిస్తూ ఉన్నవి. కాబట్టి సమస్త వివర్తాలకు కూడా, అంటే అక్కడ ఉండేది ఒకటైతే అక్కడ కనబడేది మరొకటిలాగానే సమస్త మార్పులకి కూడా అధిష్టానమైన ఆ చిదాకాశమును సంభవింపనిది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. శుద్ధే ద్రష్టేవ చిద్వ్యోమ దృశ్యతామివ భావయాత్ స్వమాత్మానం జగదితి పశ్యేత్తిష్టేధనామయం. ఆ యొక్క ఆ ఉపాధులలో చిదాకాశము శుద్ధ స్వాత్మయందు ఆ యొక్క వాసనలను అనుసరించి దృశ్యాన్ని భావన చేస్తూ ద్రష్టలాగే అయ్యి తనను జగద్రూపముగా చూస్తూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి తన యొక్క ఏ మార్పులు లేనటువంటి రూపముతోనే స్థితిని పొంది ఉన్నది. ఎందుకు? ఇన్ని రకాలైనటువంటి సమస్త వివర్తాలకు అధిష్టానమైన చిదాకాశమునందు సంభవించినది ఏది ఉన్నది? అన్నీ సంభవిస్తాయి. అటువంటి ఆ ఉపాధులలో చిదాకాశము శుద్ధమైనటువంటి తన యొక్క ఆత్మయందు ఆ యొక్క మానసికమైన సంస్కారాలను వాసనలను అనుసరించి ఆ దృశ్యాన్నే భావన చేస్తూ ఆ దృశ్యానికి భావన చేసేటువంటి ద్రష్టలాగా అయ్యి తనను జగద్రూపంగా చూస్తూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి తన యొక్క మార్పులు లేనటువంటి రూపముతోనే స్థితిని పొంది ఉన్నది కదా. సర్వాదృశో విధి నిషేధ దృశ్యస్య సర్వాః సంకల్ప వేదన విశేష సశేష పూర్వాః సత్యాత్మికాః సతతమేవ నచైవ సత్య రూపం యదానుభవమత్ర యతః స్వరూపం. సమస్త జీవుల యొక్క కూడా తమ తమ వారి వారి స్వానుభవ సిద్ధములైనటువంటి పదార్థాల యొక్క దృష్టులు కూడా పరస్పరము ఒకదానితో ఒకటి విలక్షణమైనటువంటి సమస్త విధి నిషేధాలను గురించినటువంటి దృష్టి భేదాలు దృష్టులు కూడా వారి వారి సంకల్పాలు అనుభవాలు ఆ యొక్క అనుభవ విశేషాలు వాసనలు వారి యొక్క కోరికలు ఆ యొక్క కోరిక ప్రకారం కర్మలను అనుసరించి వర్తించే ఆ యొక్క వ్యవహారాల యందు కూడా నిరంతరము అర్ధక్రియా సమర్థములే అవడాన్ని బట్టి అవన్నీ కూడా సత్యరూపాలే అయ్యున్నవి. కానీ అవి ఆత్మదృష్టితోటి అయితే అవన్నీ కూడా కుందేటు కొమ్ము లాంటివి, శశశృంగము లాంటిదే, అంటే అసత్యాలే అయి ఉన్నవి. ఎందుకు?
కుందేలుకి చెవులే ఉంటాయి కానీ కొమ్ములు ఉండవు. లేకపోయినా కూడా శశశృంగము అంటే కుందేటు కొమ్ము అనే మాట వచ్చినట్లుగానే అవన్నీ అసత్యాలే. అవేవి కూడా ఆత్మదృష్టి చేత అయితే అవేవీ లేవు. ఎలాగంటే ఈ పరబ్రహ్మమునందు సమస్త వస్తువుల యొక్క రూపము, ఆ జీవుల యొక్క నిజమైనటువంటి సంకల్పము, ఆ సంకల్పాల ప్రకారం అనుభవానుసారము కల్పింపబడుచు ఉన్నదే కానీ అదంతా వాస్తవమైనది కానీ కాదు. ఇది త్వయా శిష్యతయా మదంతికాచ్యుతం పురాతేన నచాపి నచాసి బుద్ధవాన్ తతోనుభూయాన్య జగద్భవాద్భవానే హాద్యా జాతోసి తదేవ పృచ్ఛసి. కాబట్టి ఓ రామచంద్ర, ఈ ప్రకారము పూర్వయుగంలో నీవు నా వద్ద శిష్యుడుగా ఉన్నవాడవై ఈ యొక్క నా ఉపదేశాన్ని అంతా కూడా విని ఉన్నావు. కానీ దాని చేత నీవప్పుడు ప్రబుద్ధుడవు కాకపోయి ఉంటివి. నీకు ఆనాడు నీ యొక్క ప్రబుద్ధత్వం అనేటువంటిది మేల్కొనలేదు. అందుచేత మళ్ళీ కూడా ఇప్పుడు ఈ త్రేతాయుగంలో నీవు ఇక్కడ దశరథుని గృహమున జన్మించి మరలా కూడా ఆ విషయాన్ని గురించే నన్ను అడుగుచూ ఉన్నావు. జ్ఞానం సదే తదఖిలం శృతముత్తమం చిత్ సంసార దీర్ఘరజనీశితరశ్మి బింబం జాతస్త్వామభ్యుదయవానమలైకబోధ ఉత్సార్య మోహమనుతిష్ట యథాగతం త్వం. ఈ జన్మయందు నా చేత ఉపదేశింపబడినటువంటిది ఉత్తమమైనది, పరమార్థ వస్తు గోచరమైనది, సంసారమును దీర్ఘమైనటువంటి రాత్రి యొక్క తాపము, అంధకారము వీటినన్నింటినీ కూడా నశింపచేయటం యందు చంద్రబింబము వంటిది అయినటువంటిది కదా జ్ఞానము. ఆ జ్ఞానాన్ని అంతా కూడా నీవు విని ఉన్నావు. దాని చేత నీవిప్పుడు ఆ జ్ఞానాన్ని తొలగించి వేశావు. అలా తొలగించి వేసి ఏ అతిశయము లేని సహజమైనటువంటి నిరతిశయానంద రూపమైన పరమ పురుషార్థ మోక్షము అనబడే లాభాన్ని, అభ్యుదయాన్ని, లాభము అనేటువంటి అభ్యుదయాన్ని పొంది ఉన్నావు. నిర్మలమైనటువంటి జ్ఞానరూపుడవై నీవు ప్రకాశిస్తూ ఉన్నావు. ఈ ప్రకారంగా కృతకృత్యుడవైన నీవు ఇక మీదట యథాప్రాప్తమైనటువంటి రాజ్యాధికారాన్ని నిర్వహిస్తూ నీవు సుఖంగా ఉండు అని చెబుతూ అంటే, ఓ రామచంద్ర, నీవిప్పుడు నా చేత ఉపదేశింపబడినటువంటి ఈ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన సచ్చిదాత్మ ప్రబోధకమైనటువంటి సంసారము అనే దీర్ఘమైన రాత్రి అందరి తాపము, అంధకారము నశింపజేయటం యందు స్వచ్ఛమైన కాంతితో కూడిన పూర్ణ చంద్రబింబము వంటిది సర్వోత్తమము అయినటువంటి ఈ జ్ఞానాన్ని అంతా కూడా విని ఉన్నావు. ఆ జ్ఞానము నశించిపోయింది. దాని చేత నీవు ఆ జ్ఞానాన్ని దూరీకరించావు. నిరతిశయానందాత్మలాభరూప పరమ పురుషార్థము అనే అభ్యుదయముతో కూడి మాలిన్యరహితమైన జ్ఞానేక రూపుడివే అయి ఉన్నావు. ఈ ప్రకారంగా కృతకృత్యుడు అయిన నీవు ఇక ముందు యథాప్రాప్తములైనటువంటి రాజ్యపాలనము మొదలైన కార్యాలను చేయుచు సుఖంగా ఉండు. యథాప్రాప్త వ్యవహారాలను ఆచరిస్తూ సచిదానంద స్వాత్మరూపముతోటి సదా వెలయుచూ ఉండు. తిష్టం స్తదాత్మని పరే విమల స్వభావే సర్వాత్మకే తపతి సర్వ పదార్థముక్త నిర్వాణ శాంతమతిరంభర కోశకాంతో ధర్మేణ రాజ్యామనుపాలయతేర్న తృష్ణ. ఓ రామచంద్ర, నిర్మల స్వభావముతో కూడి ఉన్నటువంటిది, సర్వత్రా కూడా ప్రకాశమానమైనది, సర్వరూపము అగు పరమాత్మ పదమున స్థితిని పొందిన వాడవై, సర్వదృశ్య పదార్థ రహితుడవై, ఆ మోక్షరూపమైన నిర్వాణ రూపముకు నిరతిశయానందమున మగ్నుడవై ఉన్నావు. కాబట్టే శాంత చిత్తుడవై, ఆకాశకోశములాగానే మనోహరంగా ఉన్నవాడవై, తృష్ణ కోరికలను నశింపజేసిన వాడవై, నీవు సమదృష్టితోడ ధర్మపూర్వకంగా రాజ్యాన్ని పాలింపు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.